ప్రాచీన కాలంలో పాండ్య రాజు రాజశేఖర్ అనే మహారాజు ఉండేవాడు. అతడు పాండ్యం రాజ్యం అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతడు ధర్మపరాయణులని ప్రేమించేవాడు మరియు దేవతలపై భక్తిగల రాజు. కాని అతనికి ఒక పెద్ద బాధ ఉండేది, సంతానం కలగకపోవడం. ఒక రోజు రాజశేఖర్ అడవిలో వేటకు వెళ్లాడు. ఆ సమయంలో అతడు శబరిమల పర్వతం వైపు వెళ్లాడు. అకస్మాత్తుగా అతనికి అక్కడ ఒక దివ్య శిశువు కనిపించాడు. ఆ శిశువు తీవ్రమైన మెరుపుతో మెరుస్తూ, దివ్య చర్మపు రంగుతో ఉన్నాడు. పర్వతం పైన ఉంది. ఆ శిశువు దగ్గర ఒక దైవిక కాంతి వెలువడింది. ఆకాశవాణి వినిపించింది. ఈ శిశువు హరి మహావిష్ణువు మరియు హర శివుని సంయుక్త అవతారం. ఇతను లోకంలో ధర్మ స్థాపన కోసం జన్మించాడు. ఇతన్ని మణికంఠ పేరుతో పెంచండి. రాజశేఖరుడు ఆనందంగా ఆ బాలుడిని రాజభవనానికి తీసుకెళ్లి మణికంఠగా పెంచాడు. మణికంఠ బాల్యం 40 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచే అతడు అసాధారణ శక్తులు మరియు జ్ఞానంతో కూడుకున్నవాడు. అతను గురుకులంలో చదువుతున్నప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజశేఖరుడు అతన్ని తన వారసుడిగా ప్రకటించాలనుకున్నాడు. కాని రాణి దాన్ని వ్యతిరేకించారు. ఒక రోజు రాణి కుట్ర చేసి, పులి పాలలో నుండి తయారు చేసిన ఔషధం కావాలని నాటకం ఆడింది. ఆమెను తీసుకురాగలిగేవాడు పులిని లోబరుచుకునే శక్తి ఉన్నవాడు మాత్రమే అని ఆయన అన్నారు. రాజశేఖర్ బాధపడగా, మణికంఠ నవ్వుతూ ఇలా అన్నాడు, అమ్మా, నేను ఆ మందు తెస్తాను మరియు అడవికి బయలుదేరాను. అతను పులిని స్వారీ చేసుకుంటూ తిరిగి వచ్చాడు. అడవిలో, వారు దేవతల దయతో ఒక పులిని లోబరుచుకున్నారు మరియు దానిపై స్వారీ చేస్తూ రాజభవనానికి వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాణి తన తప్పును గుర్తించి పశ్చాత్తాపపడింది. అదే సమయంలో రాజశేఖర్ కి ఆకాశవాణి వినిపించబడింది. ఈ బాలుడు టాను భగవాన్ అటెను శబరిమలలో తపస్య చేయడం కోరాయ్. అయ్యప్పన్ మందిరం స్థాపన్ రాజశేఖర్ శబరిమల పర్వతం పై అయ్యప్ప స్వామి మందిరం నిర్మాణం చేసడు. అక్కడ అయ్యప్పన్ మకర జ్యోతి రూపంలోన్ జనలాకి దర్శనం ఇస్తడు. ఇక ప్రతి సంవత్సరం కోడిలా మంది భక్తులు స్వామి శరణం అయ్యప్ప అంటూ శబరిమల యాత్రలకు వెళ్తారు. ఆ సమయంలో ధర్మ భక్తి సమెంటికు ప్రతీకంగా ఎండెడి. వారి జన్మ కథ మనకు చెప్పుతుంది. ఈశ్వరుడు మనీషి రూపంలోన్ ఎంటెడు, కాని మనం వారిని నమ్మకం. ఇది చూడవచ్చు.